మీ లుక్స్ కానీ అది కానీ చాలా బాగుంది, టీజర్లో కానీ ట్రైలర్లో కానీ. సో మా అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు. సో మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? సేమ్, ఎక్సైటెడ్, హ్యాపీ. ఒక ఆడియన్స్గా చెప్పాలి అనుకుంటే, బికాస్ నేను ఏ కథ చూస్ చేసుకున్నా ఒక ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. సో ఒక ఆడియన్స్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక ఫ్రెష్నెస్ కనిపించింది నాకు. మీరు చెప్తున్నట్టు ఒక కొత్త రకమైన కథ, అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో వర్కౌట్ అవుతుంది కదా. మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్న చందమామ కథలు, దాన్ని సినిమా పెద్ద తెర మీద చూసుకునే అవకాశం, అది కూడా ఈ ప్రజెంట్ టైం లైన్లో ఎలా వెళ్ళారు. అట్ ద సేమ్ టైం శివుడి గురించి ఎన్నో కథలు తెలుసు, ఆ కథలను ఇంకోసారి గుర్తు చేస్తూ ఒక కొత్త ఫినామినన్ని కూడా చూపిస్తాం. సో వెరీ ఎక్సైటెడ్, చాలా ఫ్రెష్గా ఉంది. యాజ్ అన్ ఆడియన్స్గా నేను చేశానని కాకుండా ఒక మంచి కొత్త రకమైన కథ చేశానైతే నమ్మకం ఉంది. సో స్టోరీలో మెయిన్గా నచ్చిన ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ హిట్ అవ్వగానే మనకి ఓకే చేద్దాం, అటువంటి పాయింట్ ఏదైనా ఉందా స్టోరీలో విన్నప్పుడు? దిస్ లాట్స్, ఇది మల్టీ లేయర్ ఉంది, ఒక 5-6 లేయర్స్ ఉంటాయి. అన్ని లేయర్లు ఇట్స్ వెరీ ఫ్రెష్. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో ఏ ఒక్క లేయర్ తీసేసినా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, బికాజ్ అన్నీ గో హ్యాండ్ అండ్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ సినిమాలో గోస్ట్ అంటారు, ఆ గోస్ట్ అంటారు హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. అసలు గోస్ట్ అంటారు క్యారెక్టర్లో తెలుగు సినిమాలో ఎక్కడా చూడలేదు. ఉన్నా ఏమైనా చేశారో నాకు తెలియదు, చేసినా సరే గోస్ట్ అంటారు హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ అయితే షూర్గా ఉండదని నాకు గట్టి నమ్మకం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లంక బిందులు, గుప్త నగలు, దానికి ఒక పిశాచి బంధనం ఉంటుంది అనేది, పిశాచి కాపలాగా ఉంటుంది ధనానికి అనేది మనం వింటూ ఉన్నాం చిన్నప్పుడు కథ. ఆ కథ ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక డివోషనల్ యాంగిల్ ఉంటుంది. శివుడి గురించి ఎన్నో కథలు మనకు తెలుసు, కొన్ని టెంపుల్స్ గురించి కొన్ని కథలు మనకు తెలుసు. ఆ కథలు చెబుతూనే ఇప్పుడు ప్రజెంట్ టైంలోనే ఆ ఫినామినల్ ఎలా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది దేవుడి సినిమా ఒకటే కాదు, సైన్స్ అండ్ మైథాలజీ ఉన్న సినిమా, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతాయి. ఎక్కడైతే సైన్స్ లేదో అప్పుడు ఆ సైన్స్ పార్ట్ తీసాడు మళ్ళీ ఈ సినిమా వర్కౌట్ కాదు. సైన్స్ ఉంటుంది, మైథాలజీ ఉంటుంది. సో నేను చెప్తున్నాయని మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుద్ది ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నా అని.